వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రభావశీల ఐఏఎస్ అధికారుల్లో శ్రీలక్ష్మి ఒకరు. కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన అధికారినిగా గుర్తింపు పొందిన ఆమె కెరియర్ ఆ తర్వాత అనూహ్య మలుపు తిరిగింది. అవినీతి ఆరోపణలు, జైలు జీవితం, ఆరోగ్య సమస్యలు, సుదీర్ఘకాలం పోస్టింగ్ లేకపోవడం వంటి ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు పదవీ విరమణకు ముందు ఆమెకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం ఆమె పరిపాలనా ప్రయాణంలో మరో కీలక ఘట్టంగా నిలిచింది. 1988 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిని వై శ్రీలక్ష్మిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దాదాపు 2 ఏళ్లుగా ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఉన్న ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించడం విశేషంగా మారింది. శ్రీలక్ష్మి తన కెరీర్ ప్రారంభం నుంచే సమర్థవంతమైన నిర్ణయాత్మక అధికారినిగా పేరు పొందారు. పలు కీలక శాఖల్లో పనిచేస్తూ ప్రభుత్వ యంత్రాంగంలో ప్రత్యేక ముద్ర వేశారు. పరిపాలనా సామర్థ్యం, ఫైళ్లపై వేగంగా నిర్ణయాలు తీసుకునే తీరు వల్ల ఆమెను ఒకప్పుడు అత్యంత శక్తివంతమైన అధికారినిగా భావించేవారు. అయితే ఆమె కెరీర్లో అతిపెద్ద మలుపు ఓబులాపురం మైనింగ్ కేసు. గనుల లీజులకు సంబంధించిన నిర్ణయాలపై ఆరోపణలు రావడంతో ఆమెపై దర్యాప్తు జరిగింది. అనంతరం అరెస్ట్, జైలు జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది. ఈ పరిణామాలు ఆమె వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ తర్వాత చాలా కాలం ఆమె ఆరోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడ్డారు. సుదీర్ఘకాలం కీలక బాధ్యతలు లేకుండా ఉండాల్సి వచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వంలో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న అధికారిని పోస్టింగ్ కోసం ఎదురు చూసే పరిస్థితి రావడం చాలా మందిని ఆలోచింపచేసింది. అయితే ఈ మొత్తం ప్రయాణంలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆరోపణలు, విమర్శలు, వ్యక్తిగత కష్టాలు ఎదురైనా ఆమె ప్రభుత్వ సేవలోనే కొనసాగారు. న్యాయపరమైన ప్రక్రియలను ఎదుర్కొన్నారు. పరిపాలనా వ్యవస్థలో తన స్థానం నిలబెట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు పదవీ విరమణకు ముందు ఆమెకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో బాధ్యతలు అప్పగించడం కేవలం ఒక పోస్టింగ్ మాత్రమే కాదు, సుదీర్ఘ అనిశ్చితి తర్వాత తిరిగి పరిపాలనా బాధ్యతలు చేపట్టే అవకాశంగా కూడా దీనిని చూడవచ్చు. వై శ్రీలక్ష్మి ప్రయాణం ఒక సందేశాన్ని ఇస్తుంది. ఉన్నత స్థానాలకు చేరుకోవడం ఎంత కష్టమో ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. ఒక తప్పు నిర్ణయం లేదా వివాదం దశాబ్దాల పాటు సంపాదించిన ప్రతిష్టను దెబ్బతీయగలదు. అదే సమయంలో కష్టకాలాన్ని ఎదుర్కొంటూ సేవలో కొనసాగడం కూడా ఒక ప్రత్యేకమైన జీవన అనుభవమే. అధికార జీవితంలో శ్రీలక్ష్మి కథ విజయాలు, వివాదాలు, అవమానాలు, సహనం, తిరిగి అవకాశం, ఈ 5 కోణాలను ఒకేసారి ప్రతిబింబించే అరుదైన పరిపాలనా గాథగా నిలిచిపోతుంది.